ఆఫీషియల్ డేటా ప్రకారం భారతీయ జనతా పార్టీకి 48 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి 22 స్థానాలంటూ కూడా చెప్పడం జరుగుతోంది. ఇటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఓటమిని చవిచూశారు. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు. తన పార్టీకి సంబంధించి అవును ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఓటమిని చవిచూశారు. న్యూఢిల్లీ నుంచి ఆయన పోటీ చేశారు. ఇంకా ఇప్పటికే 9 రౌండ్లు పూర్తయ్యాయి. 9 రౌండ్లు పూర్తయిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించి మీరు చూడొచ్చు, న్యూఢిల్లీ నుంచి ఆయన పోటీ చేశారు. కానీ న్యూఢిల్లీలో ఆయన ఓటమిని చవిచూశారు అరవింద్ కేజ్రీవాల్. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ఆయన 9 రౌండ్లు పూర్తయిన సందర్భం, 9 రౌండ్స్ పూర్తయ్యాయి. ఇంకొక 3 రౌండ్లు మాత్రమే బాకీ ఉన్న పరిస్థితి అని చెప్పుకోవాలి. సో ఇటువంటి సినారియోలో ఏం జరుగుతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అక్కడ సినారియో చూసుకుంటే కనుక ఒక్కొక్కరిగా ఓడిపోతున్న పరిస్థితి. అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓటమిని చవిచూశారు. ఇక్కడ 20,190 ఓట్లు పోలయ్యాయి. దాదాపుగా ఇంకొక 3 రౌండ్లు మాత్రమే మిగిలిన్నాయి. 10 రౌండ్లు పూర్తయ్యాయి. 10 రౌండ్లు పూర్తయిన నేపథ్యంలో 1844 ఓట్ల తేడాతో 1844 ఓట్ల తేడాతో ఆయన ఆధిక్యంలో ఉన్నారు. శివరాచర్ల కంటిన్యూ అవుతున్నారు. ఇక్కడ పర్వేష్ సాహిబ్ సింగ్ ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన లీడ్ లో ఉన్నారు. శివరాచర్ల గారు, 13వ రౌండ్ జరుగుతుంది. మొత్తం 13 రౌండ్ ఉన్నాయి. 13వ రౌండ్ జరుగుతుంది. 1800 ఓట్ల బిహైండ్ ఉన్నాడు. సో 1800 ఓట్లు ఆయన గెలవాలంటే 3600 ఓట్లు రావాలి. ఆ పైన ఒక ఓటు పెరగాలి. సో అది ఒక రౌండ్లో అసాధ్యము. ఏ రౌండ్లో కూడా ఆయనకు 500 మెజార్టీ వచ్చింది లేదు. కాబట్టి అతను ఓటమి అనధికారికంగా డిక్లేర్ అయినట్టుగా మనం భావించాలి. ఓకే, అధికారికంగా అనధికారికంగా 1800 లాస్ట్ రౌండ్ ఉంది. 1800 ఓట్లు బిహైండ్ ఉన్నాడు. ఆ 1800 ఓట్లు దాటాలంటే ఆయనకు 3600 ఓట్లు రావాలి. ఆ పైన ఒక ఓటు రావాలి. కాబట్టి అది అసాధ్యమైన విషయం. సో కేజ్రీవాల్ ఓటమి దాదాపు ఖరారు. సిసోడియా ఓటమి డిక్లేర్ అయిపోయింది. 630 ఓట్లతో అయిపోయింది. అతిషి వీళ్ళందరికన్నా ముందే ఓడిపోయింది. చాలా బిహైండ్లో ఉందామా. సో 3 ప్రధాన నాయకుల ఓటమి ఖరారైనట్టుగా చూడాలి. ఈ బిదూరి ఒక ఆయన మనకు కనిపిస్తున్న రమేష్ బిదూరి, అతిషి మీద గెలిచింది బిదూరి. అతిషి మీద బిదూరి గెలిచింది. అతిషిని బిదూరి చేసిన మొదటి కామెంట్, అసలు ఎన్నికలకి ఫస్ట్ గరం కామెంట్ చేసింది ఇతనే. రోడ్లని ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా చేస్తానన్నాడు. సో మహిళల్లో విపరీతమైన కోపం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ సీఎం రేస్ లో ఉన్న ఆ వ్యక్తి పర్వేష్ శర్మ ఇన్ఫాక్ట్ పర్వేష్ సాహిబ్ సింగ్ సాహిబ్ సింగ్ వర్మ మాజీ ముఖ్యమంత్రి 95-97 మధ్యలో చేసిన ముఖ్యమంత్రి కొడుకు. ఇతను పర్వేష్ సాహిబ్ సింగ్. పర్వేష్ సాహిబ్ సింగ్. ఐ రిక్వెస్ట్ టీమ్ ఒకసారి పేరు కరెక్ట్ చేయండి. పర్వేష్ సాహిబ్ సింగ్ ఆయన ప్రస్తుతం 1884 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. 22,034 ఓట్లు వచ్చాయి. 22,034 ఓట్లు వచ్చాయి. మరి కాసేపట్లో హోంమంత్రి అమిత్ షాను కలవబోతున్నారు. న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ పై గెలిచారు పర్వేష్ సింగ్ సాహిబ్. ఆ తర్వాత ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ సిద్ధార్థ శివరాచర్ల మాట్లాడుతున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే ఇటు కాంగ్రెస్ కనుక కలిసికట్టుగా వెళ్ళుంటే బహుశా గెలిచుండేవారమే. ఎందుకు నేను మాట అంటున్నా అంటే సందీప్ దీక్షిత్, షీలా దీక్షిత్ కుమారుడైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి చూసుకుంటే ఆయనకి 3,503 ఓట్లు వచ్చాయి. 3,503 ఓట్లు వచ్చాయి. 18,531 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఒకవేళ ఆ 3,503 ఓట్లు కనుక అరవింద్ కేజ్రీవాల్కి వచ్చుంటే బహుశా మీరు అన్నట్టుగా అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించేవారేమో. శివరాచర్ల గారు, ఇక్కడ